మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు ఈ సమయం వరకు మీ పిల్లలుగా మమ్మలందరినీ క్షేమంగా కాపాడుకొని ఈ సభలో మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రిగా తన గలము నుంచి ఉన్నతమైన మీ జ్ఞానవాక్కులను మీ వినుటకు మీరు చూపించిన ఈ మహాకృపకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రెండవ రోజు సభను కూడా మీకు మహిమకరముగాను మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ముగించినట్లుగా సహాయము చేయమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, ఈ మినీ సెమినార్లో మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి కలము ద్వారా దేవుని జ్ఞానాన్ని మరొక మారు ప్రత్యక్షంగా విని ఆ మహత్తర భాగ్యాన్ని దేవుడు మనందరి జీవితాలలో ప్రసాదించిన ఈ రీతికై మొట్టమొదటగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గత రాత్రి తండ్రి గారి ద్వారా చాలా అమూల్యమైన సంగతులు మనం విన్నాము. అందులో ఒక విషయం మాట్లాడుతూ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో మనందరి చేత పలికించినటువంటి ఒక మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో, పరలోకమందున్న దేవుడు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా పరమందున్నటువంటి దూతలు యెహోవాను మన తండ్రిని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి వేళ ఆ తండ్రి తన మనసులో ఉన్నటువంటి బాధ, వేదన, మా నిమిత్తము ఎవడు పోవును అని 8వ వచనంలో మనం చదువుకున్నది మరలా ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా. ప్రియులారా, ఈ సందర్భం యెషయా గారి కాలం. ఆల్మోస్ట్ యూదా దేశపు ముగింపు కాలంగా మనం చెప్పుకోవాలి. యూదుల చరిత్రలో వారి చరిత్ర అంతటిని 2 భాగాలుగా మనం మాట్లాడుకుంటాం. ఒకటి చెరకు ముందు, 2 చెర తర్వాత. ప్రీ ఎగ్జైల్ అంటారు, పోస్ట్ ఎగ్జైల్ అంటారు. యూదులు బబులోను చెరకు వెళ్ళడానికి ముందు వారి చరిత్ర, బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత చరిత్ర. యెషయా గ్రంథం రాయబడుతున్న సమయం ఇది ప్రీ ఎగ్జైల్, అనగా చెరకు ముందున్నటువంటి సందర్భం. ఈ చెరకు ముందున్న కాలంలో అష్షూరు సామ్రాజ్యము చాలా బలముగా ఉన్నటువంటి ఆ సమయం అది. అష్షూరీయులు రాబోతున్నారు, బలంగా ఉన్నారు, ఫామ్‌లో ఉన్నారు. దేవుడు వారిని ఆయుధంగా వాడుకుంటున్నాడు. ముందుగా ఇశ్రాయేలీల పైకి వారిని పంపి మొత్తంగా 10 గోత్రాల ఇశ్రాయేలీలను అష్షూరు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతున్న సమయం. ఆ సమయంలో దేవుడు తన బాధను, తన వేదనను వ్యక్తం చేస్తున్నాడు.
కారణం ఒకవైపు 10 గోత్రాల ఇశ్రాయేలీలైనా, 2 గోత్రాల యూదులైనా కానీ, దేవుడు వారిని శిక్షించటానికి, చెరకు అప్పగించటానికి ప్రధానమైన కారణాలలో ఒకటి, వారు దేవుణ్ణి విడిచిపెట్టటం, దేవుణ్ణి వారు విసర్జించటం. దేవుడు బహుగా అసహ్యించుకునే పాపాలలో మొదటిది విగ్రహారాధనగా మనకు కనపడుతుంది. అంటే ఆయన్ను కాక ఆయన స్థానంలో మరి ఏది వచ్చినా, ఎవరిని తెచ్చినా దేవుడు అసలు భరించలేడు, సహించలేడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా మొదటి 4 ఆజ్ఞలలో కంప్లీట్‌గా ఆయన గురించే మాట్లాడతాడు. మనకు తెలుసు. మీ దేవుడైన యెహోవాను నేనే అంటాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండనే ఉండకూడదు అని మాట్లాడతాడు. ఆ తర్వాత ఏ రూపమును కూడా మీరు చేసుకొనకూడదు. నా నామమును మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి కంప్లీట్‌గా ఆయనకు సంబంధించిన ఆజ్ఞలుగా మనకు కనబడుతుంటాయి. అంటే ఫస్ట్ అండ్ కంప్లీట్‌గా ఆ ప్రియారిటీ అంతా కూడా దేవుడికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత అంటారు చూసారా? దేవుడు మనిషి నుంచి కోరుకునేది ఏంటంటే కంప్లీట్‌గా ఫస్ట్ నేనే ఉండాలి. ఆ మొదటి ప్రాధాన్యత నాకే దక్కాలి. అలా దేవుడు కోరుకోవటంలో తప్పు కాదు. ఎందుకంటే ఆ సమస్తాన్ని చేసినవాడు, మనిషిని సృష్టించినవాడు. వారి కోసం దేవుడు చేసిన మేలులు 1 కాదు, 2 కాదు, ఎన్నో చేశాడు. అవన్నీ మనకు తెలుసు. కానీ ఈ 10 గోత్రాల వారు మొట్టమొదటగా వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు. ఈ 2 గోత్రాల వారి కంటే కూడా మొదటగా ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలు కంప్లీట్‌గా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు మొట్టమొదట వీరిని అష్షూరు చెరలోనికి పంపుతున్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో ఇక మిగిలినటువంటి యూదులు వీరు వారిని చూసి నేర్చుకోవాలి. వారిని చూసి వీరిని సరిచేసుకోవాలి. కానీ పరిస్థితి వీరిని చూస్తుంటే యూదుల పరిస్థితి, వారిని చూస్తూ కూడా వీరిలో మార్పు కనిపించటం లేదు. మొత్తానికి వారి వలనైనా, ఈ 2 గోత్రాల వారి వలన, మొత్తంగా ఈ 12 గోత్రాల ప్రజల వలన దేవుడు చాలా మనస్తాపానికి లోనయ్యాడు. చాలా వేదనలో ఉన్నాడు. ఎవరు వెళతారు నా కోసం? ఎవరు చెబుతారు నా గురించి? అలా అని దేవుని కొరకు వెళ్ళడము, దేవుని కొరకు చెప్పటం, దేవుని కొరకు మాట్లాడడం అది అంత ఈజీ జాబ్ కాదది. అది సామాన్యమైనటువంటి విషయము కాదు. జాబ్ అన్న పదం అది సరియైన పదం. అది సేవకుడు అంటే ఉద్యోగస్తుడు, కాకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తుడు కాదు, ప్రభు ఉద్యోగస్తుడు. మనం అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు కూడా అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అంటాడు. ఇస్కరియోతు యూదా గురించి వ్రాయబడిన ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు లూకా గారు అతని ఉద్యోగమును మరొకడు తీసుకొనుగాక, అతని ఇల్లు పాడైపోనుగాక అని మాట్లాడుతుంటాడు. అంటే అపోస్తలత్వం అనేది ఒక జాబా? అది ఒక ఉద్యోగమా? అవును. అలాంటప్పుడు సేవక వృత్తి అనేది ఒక జాబ్. ఇది కాకపోతే ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రభు ఉద్యోగానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో ఈ ప్రభు ఉద్యోగంలో లేదా ప్రభు యొక్క పనిలో ఎంత కష్టం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉంటాయో కొన్నింటిని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ యెషయా గారు దేవుడు ఎప్పుడైతే 8వ వచనంలో మా నిమిత్తము 6వ అధ్యాయం 8వ వచనంలో మా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని యెషయా గారు ముందుకొచ్చాడు. నిజంగా ఆ విషయంలో యెషయా గారిని మనం అభినందించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో దేవుడు వెళ్ళండి అంటే వెళ్ళడానికి ఇష్టపడిన సందర్భాలు కనబడుతుంటాయి కొంతమంది ప్రవక్తల జీవితాలలో. ఉదాహరణకు మోషే గురించి మనకు తెలియదు కాదు. మోషే ఎంతసేపు కూడా స్కిప్ అవటానికి చూస్తుంటాడు, తప్పించుకోవడానికి చూస్తుంటాడు. నువ్వు వెళ్ళాలి మోషే,
వారిని విడిపించాలి, నువ్వు నడిపించాలి అన్నప్పుడు మోషే చెప్పిన మాటలు ఏంటో మనకు తెలియంది కాదు. అదే సమయంలో ఇర్మియా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇర్మియా గారు కూడా ఇష్టపడడు. నేను బాలుడను కదయ్యా, నేను వెళ్ళలేను మాట్లాడుతుంటాడు. అప్పుడు దేవుడు మరలా అతనికి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ని బట్టి ఇర్మియా గారు మరలా సెట్ చేసుకొని మరలా ఆయన దేవుడు చెప్పినట్లుగా వెళ్ళటం ఆ తర్వాత మనం చూస్తుంటాం. యెషయా గారు కూడా నేనున్నాను, నన్ను పంపుము అని అంటున్నాడు. మీరు ప్రవక్తల గ్రంథాలు మీరు బాగా చదివితే, ఎస్పెషల్లీ ఇర్మియా గ్రంథాన్ని మీరు బాగా చదవండి. ఎక్కడ కూడా యూదులైన వారు ప్రవక్తల మాట వినటము, ప్రవక్తలను గౌరవించటము, ప్రవక్తలకు లోబడటం అనేది ఎక్కడ కూడా మనకు కనబడదు. కంప్లీట్గా ఓవరాల్గా ప్రవక్తల జీవితాలన్నిటినీ కూడా కలిపి యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యలో ఒక మాట అంటాడు. యెరూషలేం గురించి మాట్లాడుతున్నప్పుడు యూదులతోనే కదా మాట్లాడుతూ అంటాడు 23వ అధ్యాయంలో, యెరూషలేమా యెరూషలేమా అని మాట్లాడుతుంటాడు. ప్రవక్తలను సన్మానించుచూ ఉండుదానా అన్నట్లుగా మనకు అక్కడ కనబడదు. ఆ ప్రవక్తలను చంపుచూ ఉండుదానా అని మాట్లాడతాడు. అంటే ఈ యూదులకు దేవుని ప్రవక్తలను, దేవుని ప్రతినిధులను గౌరవించడం అనేది ముందు నుంచి అలవాటు లేదు. ఏ ప్రవక్త మాట విన్నారు, ఏ ప్రవక్తను గౌరవించారు, ఏ ప్రవక్తకు లోబడారంటే ఎక్కడ చరిత్రలో మనకు కనబడదు. అందుకే యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా. ఈరోజు నువ్వు ప్రవక్తలను చంపుతున్నావు, ఓకే, కానీ తర్వాత నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి, నీ ఫ్యూచర్ అంటే నీకు కనిపించట్లేదు. నీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. అందుకే యేసు ప్రభుల వారు యెరూషలేము విషయమై ఏడ్చి, లూకా సువార్తలో లూకా గారు రాస్తారు, యెరూషలేము విషయమై ఆయన ఏడ్చాడు. ఎందుకు యెరూషలేము విషయమై ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే, యెరూషలేము యొక్క భవిష్యత్తు ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ భవిష్యత్తు వారికి కనిపించడం లేదు తర్వాత. కారణం, వాడు మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. అందుకే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలలో అందరూ ఏ క్రీస్తు కొరకైతే చెప్పారో ఆ క్రీస్తు సాక్షాత్తు కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఆయనే ప్రవక్తలందరూ ప్రవచించిన, భక్తులందరూ ఎదురు చూసిన, నీతిమంతులంతా ఎదురు చూసిన ఆ క్రీస్తు ఇతనేనని వారు గ్రహించక క్రూరంగా చంపేశారు. ఆ ఫలితం తర్వాత అనుభవించారు. ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీలో చాలా గొప్పదనుకుంటున్నాం, కానీ ప్రశాంతత లేదండి వారికి. ఒక్క మాటలు చెప్పండి, ఒక్క మాటలో మాట్లాడాలంటే ఇజ్రాయెల్ నిజంగా టెక్నాలజీలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తయారు చేసి వాటిని అమ్మేటువంటి విషయంలో టాప్లో ఉంది. బిజినెస్లో, లోక జ్ఞానంలో చాలా ఉన్నతంగా ఉంది. కానీ ఏమైనా ప్రశాంతత ఉందా, నెమ్మది ఉందా దేశానికి? లేదు. కారణం, యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు వాళ్ళ భవిష్యత్తు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో యెషయా గారు మాట్లాడుతూ, నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. ప్రియులారా, ఒక యెషయా గారు ముందుకొచ్చాడు. కానీ యెషయా గారి జీవితంలో ఆయన అనుభవించబోయే భయంకరమైనటువంటి కష్టాలు ఆయన జీవితంలో అప్పటికి ఆయనకు భవిష్యత్తు తెలుసుండకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఆయన పరిచర్యలో అనేకమైనటువంటి శ్రమలు, ఒక్కసారి కమిట్ అయిన తర్వాత ప్రవక్తగా మరల ఎవ్వరు కూడా వెన్ను తిరిగిన దాఖలాలు మనకు కనపడవు. అదే సారం యేసుప్రభుల వారు మాట్లాడతారు. ఒకసారి నాగటి మీద చేయి వేశాడా, మరల వాడు తిరిగి వెనకకు తిరగకూడదు. యెషయా మాట ఇచ్చాడు, దేవునికి లోబడిపోయాడు, సరెండర్ అయిపోయాడు. ఏది చెబితే అది చేశాడు యెషయా గారు. అంటే యెషయా జీవితం చదువుతున్నప్పుడు అందులో ఒక్క విషయం, కొన్ని సందర్భాలలో దేవుడు వింటున్న వారికి, ప్రవక్తను చూస్తున్న వాళ్లకు విషయం అనేది చాలా క్లియర్ కట్గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా కనిపించటం కొరకు
కొన్ని కొన్ని సూచనలుగా సాదృశ్యాలుగా అవిని చూపించమంటాడు. ఒక సందర్భంలో యెషయా గారితో, నాయన ఆ ఐగుప్తు, అలానే పక్కనే ఉన్న కూషు, ఆఫ్రికన్ కంట్రీస్, ఈ దేశాలు ఉన్నాయే, వాటికి కూడా నువ్వు ప్రవచనం చెప్పాలి, వారి భవిష్యత్తు కూడా నువ్వు చెప్పాలి. అదిగో వాడు అష్షూరు వస్తున్నాడు, వీళ్ళ మీద దాడి చేస్తాడు, వాళ్ళు కూడా చాలా మేము బలంగా ఉన్నాం అనుకుంటున్నావు ఐగుప్తీలు, వాడి దాడిలో వారి భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు మాటలతో కాదు కానీ ప్రాక్టికల్గా నువ్వు వాళ్ళకి చూపించాలి. ఎలా? 20వ అధ్యాయంలో మాట్లాడుతూ యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో అష్షూరు రాజైన సర్గోను దర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకునెను. ఆ కాలంలో 2వ వచనం నుంచి చూడండి. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా. ఎంతకాలం? 3 సంవత్సరాలు. ఇప్పుడు యెషయా గారు ప్రవక్త. యాక్చువల్గా యెషయా గారు, మీకా గారు వీళ్ళిద్దరూ కూడా సమకాలీన ప్రవక్తలు. యెషయా గారు ఎస్పెషల్లీ యెరూషలేము, ఆ రాజు, ఆ అంతఃపురం, ఆ యెరూషలేం పట్టణ ప్రాంతాలలో ఆయన ప్రవచనం చెప్తుంటే, మీకా గారు ఆ యూదా మిగిలిన గ్రామాలలో ఆయన పరిచయం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ యెషయా గారు సిటీలో, పట్టణంలో ప్రవచనం చెప్పు వాళ్ళ కోసం అని మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, ఇదిగో నీ పాదరక్షలు తీసేసాయి, కాళ్ళ జోళ్ళు తీసేసాయి, గోనె పట్ట విప్పేసాయి, దిగంబరిగా కాళ్ళకు జోళ్ళు లేకుండా 3 సంవత్సరాలు. ఎందుకు ఇలా? రేపు ఆ రాజ్యము కూడా వీరి మీదకి దండెత్తినప్పుడు వారిని ఇలానే చేసి పట్టుకొని వెళ్ళిపోతారు. అది వారికి కళ్ళకు ముందు వాళ్ళకు కనిపించాలి, వారికి అర్థం కావాలి విషయం. అంటే మాటలతో చెప్పడం ఏముంది, చాలా ఈజీ. కానీ అక్కడ యెషయా గారి కాళ్ళకు జోళ్ళు ఉండకూడదు, ఒంటి మీద ఆ గోనెపట్ట తీసే దిగంబరిగా అంటే ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయంగా ఉంటుందో ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. యెషయా గారు 66 అధ్యాయాలతో కూడుకున్న అతిపెద్ద పుస్తకం యెషయా గ్రంథం. నిజంగా చాలా విషయాలు మనకు అందులో రాస్తుంటాడు. ఏమంటే మేజర్ ప్రాఫిట్ అని అతని గురించి మాట్లాడుతుంటారు, పెద్ద ప్రవక్తలు అతని గురించి మాట్లాడుతుంటారు. కానీ అతని పొజిషన్ చూస్తుంటే అక్కడ 3 సంవత్సరాల వరకు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒంటి మీద బట్ట లేకుండా, ఏంటా పరిస్థితి? ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి. దేవుని ప్రతినిధిగా, దేవుని ప్రవక్తగా పనిచేయటం అది అంత సులువైనటువంటి జాబ్ కాదు అన్న ఆ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం ఆ 1వ అధ్యాయం, ఈ ఇర్మియా గ్రంథాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఇర్మియా గారి గురించి కొన్ని విషయాలు. ఇర్మియా గారు యాక్చువల్గా ఆయన పుట్టింది లేవి వంశంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు లేవి వంశంలో పుట్టినవాడుగా యాజకుడుగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ తండ్రి తర్వాత అతను కూడా యాజకత్వం జరిగించాలి. అంటే ఏముంది, నా భవిష్యత్తు ఏంటంటే, నా ఫ్యూచర్ ఏంటంటే, నేను యాజక కుటుంబంలో పుట్టాను కనుక నేను యాజకుడుగా సెటిల్ అయిపోతాను అంతే అనుకుని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇతనేమో యాజకుడుగా ఫిక్స్ అయిపోతే దేవుడేమో అతన్ని ప్రవక్తగా ఫిక్స్ చేశాడు. నువ్వు యాజకుడుగా కాదు, నువ్వు ప్రవక్తగా నాకు కావాలి. అందుకే మీరు మొదటి నుంచి చదువుతూ అలా వస్తున్నప్పుడు 6వ వచనానికి వచ్చేసరికి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఒకసారి 6వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అన్నాను. 4-5 వచనాలలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎలా ప్రతిష్ఠించాడు? దేనికి ప్రతిష్ఠించాడు? జనములకు ప్రవక్తగా నేను నిన్ను
నియమించి తిని, నిన్ను ఎరిగాను, నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నియమించాను. కానీ అప్పటి వరకు ఇర్మియా, నేను యాజక కుటుంబంలో పుట్టాను, యాజకుడిని అవుతాను. ఇది ఎందుకంటేనండి, యాజకత్వానికి ఆ ప్రవక్తకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, యాజకత్వం అంటే చాలా సులువైనటువంటి జాబ్ అండి. అది కష్టం లేని జాబు. ప్రవక్త అంటే చాలా కష్టమైనటువంటి ఉద్యోగం అది. అందుకే ప్రవక్త అవ్వడానికి చాలా సాహసం చేయాలి. మీరు ఏ ప్రవక్త జీవితం చూడండి, అవమానాలు. ఏ ప్రవక్త జీవితం చూడండి, నిందలు. ఏ ప్రవక్త జీవితం మీరు చూడండి, శ్రమలు. ఏ ప్రవక్త జీవితం చూడండి, కన్నీళ్లమయం. చివరికి అనేకమైనటువంటి దాడులకు, చివరికి చావుకు కూడా వెళ్ళినటువంటి ప్రవక్తలు ఎంతో మందిని మనం చూస్తుంటాం. కానీ యాజక వృత్తి అనేటప్పటికి ఎలా ఉంటుందంటే, అది ఒకే చోట కదలకుండగా. అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, యాజకుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. యాజకుడు చేసే పని ఏంటంటే, ప్రజల పక్షాన యాజకుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్తాడు యాజకుడు. మరి ప్రవక్త చేసే పని ఏంటంటే, దేవుని పక్షాన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళటం యాజకుడు చేసే పని అయితే, ప్రవక్త దేవుని పక్షాన ప్రజల దగ్గరికి వెళ్ళటం. ఈ రెండిట్లో ఏది కష్టతరంతో కూడుకుంది అని అంటే, దేవుని పక్షాన ప్రజల దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. రెండో విషయం ఇందులో, పోనీ వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి? దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాలి. ఏ ఒక్కటి కలపొద్దు, ఏ ఒక్కటి తీసివేయకూడదు. అది ఇంకా కష్టం. అది ఎందుకు? దేవుడు ఎక్కువగా ప్రవక్తను పిలుస్తున్నాడంటేనే వార్నింగ్ ఇవ్వడానికి. బాగా మీరు చూడండి చరిత్ర అంతా కూడా, దేవుడు ఏ ప్రవక్తనైనా కానీ లేపాడంటే వార్నింగ్. ఏలియా అన్నాడు, వార్నింగ్ ఎవరికి? ఆహాబు యెజెబెలుకు. యోనాను పిలిచాడు, వార్నింగ్ ఎవరికి? నినెవే ప్రజలకు. ఇర్మియాను పిలుస్తున్నాడు, వార్నింగ్ ఎవరికి? మొత్తం కంప్లీట్ యూదా దేశం మొత్తానికి వార్నింగ్. ఇప్పుడు హోషేయను పిలిచాడు, వార్నింగ్ ఎవరికి? ఇశ్రాయేల్ మొత్తం 10 గోత్రాల వారికి. ఏ ప్రవక్తని చూడండి, ప్రతి ప్రవక్తకు దేవుడు వార్నింగ్తో కూడుకున్న మెసేజ్లు పంపించాడు. ఇప్పుడు హెచ్చరికలతో కూడుకున్న ప్రసంగాలంటే ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఎలాంటి ప్రసంగాలు కావాలో మీకు తెలియదు కదా. ఈ రోజున్న ప్రజలు, ఆ రోజున్న ప్రజలు అంతా కూడా కోరుకునేది ఎలాంటి ప్రసంగాలు అని అంటే, ఆశీర్వాదాలతో కూడుకున్న ప్రసంగాలు, ఆనందంతో కూడుకున్న ప్రసంగాలు, నవ్వించి కవ్వించి ఆలించి జోలపాడే ప్రసంగాలు కావాలి. హెచ్చరించే గద్దించే ప్రసంగాలు అసలు ఎవరికి ఇష్టం ఉండదు. అలా నవ్వించే ప్రసంగాలు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనుషులకు చాలా హ్యాపీనెస్, చాలా ఆనందం. కానీ మన తండ్రి, ఆత్మీయ తండ్రి జయశీల గారి దగ్గర నేర్చుకున్న అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైన, ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన విషయాలలో ఒకటి నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే, ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టే బోధ ఎప్పుడు చెయ్యలేదు, చెయ్యరు. అది ఈ రోజు వరకు కూడా స్టిల్ మనుషులు సంతోషపెట్టే బోధ కాదు. ఒకవేళ మనుషులు సంతోషపెట్టే బోధ చేస్తే నాకు తెలిసి ఈ 6 ఎకరాల క్యాంపస్ సరిపోదు. ఎవడి మోదవలసి అంతా మందైపోద్ది. మనుషులు సంతోషపెట్టే బోధ ఒకవేళ చేసుంటే, ఇది మనుషులు సంతోషపెట్టే బోధ కాదండి. ఇది పౌలు గారు అన్నట్లు గలతీ పత్రికలో, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతినా, నేను క్రీస్తుకు దేవునికి దాసుడును కాకపోయేదును, నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడను, మనుషులు సంతోషపెట్టేవాడను కాదు నేను. అలానే అయ్యో మరి మనుషులు సంతోషపెట్టకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నా పరిస్థితి ఒక ఇర్మియాలా ఉంటుంది. మనుషులు సంతోషపెట్టకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక హెజ్కేలా ఉంటుంది. ఎవరి జీవితాలు మీరు చూడండి. ఇప్పుడు ఇర్మియా గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇర్మియా గారిని పిలిచాడు. చక్కగా ఆయన లైఫ్లో ఆయన ఎవరికి కలలు కంటున్నాడండి. ఇర్మియా గారు ఏంటంటే, ఇంకేముంది, నేను యాజకుడిని అయిపోతే ప్రజలు నా దగ్గరికి వస్తారు. ఏముంది, ప్రజలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా కొత్త కానుక పెడతారు. హ్యాపీ. అంటే బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు, ఎండ తెగలదు, వాన పడదు, చక్కగా చలికి వణికిపోయేది ఏమి ఉండదు, చక్కగా కూర్చొని సంపాదించుకోవచ్చు.
కానీ ప్రవక్త ఇప్పుడు బయటికి వెళ్ళాడా? కష్టం. ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. ఏమంటే అందరికీ యాజకులు, మీరు చూడండి, యాజకులు ప్రజలకు ఎవరు శత్రువులు కారండి. యాజకులు అందరూ కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. ఎందుకంటే మా కోసం దేవుడికి ప్రార్థన చేస్తాడండి ఆయన. దేవుడికి మా కోసం ఆయన బలులు అర్పిస్తాడండి. మా కోసం ఆయన నిత్యము ఆ ప్రార్థనలు, హోమాలు, యజ్ఞాలు మా కోసం చేస్తుంటాడు యాజకుడు. మరి ప్రవక్త ఏం చేస్తుంటాడు? ఎప్పుడు తిడుతుంటాడండి ప్రవక్త. మరి ఎవరు కావాలి? యాజకుడు పోస్ట్, యాజకుడు జాబ్ అది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు యాజకుడు అవుదాం అనుకుంటున్నావో కానీ ఇర్మియా, లేదు, నేను నిన్ను ఆల్రెడీ, నువ్వు గర్భంలో పడక మునిపే నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను ప్రతిష్ఠించేశాను, నువ్వు జనములకు నేను నిన్ను ప్రవక్తగా నేను నియమించేశాను, నువ్వు అయిపో అన్నాడు. అంతే. భయపడిపోతున్నాడు ఇర్మియా, భయపడిపోతున్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకు, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళమంటావు? రాజులకు చెప్పాలి అన్నాడు. మామూలు ప్రజలకు చెప్పడం పర్వాలేదండి, రాజులకు కూడా చెప్పాలా? ఆ రాజులకు చెప్పాలి. ఎలాంటి ప్రసంగాలు చెప్పాలి? 5 రాజులకు చెప్పాడండి ఇర్మియా గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 రాజులకు చెప్పాడు. ఆ యోషియా మొదలుకుంటే యోషియా కొడుకు యెహోయాజు, యెహోయాజు కొడుకు యెహోయాకీము, యాకీము కొడుకు యాకీను, యాకీను కొడుకు సిద్కియా, ఇలా మొత్తం చివరి లాస్ట్ 5 కింగ్స్ ఎవరైతే ఉంటారో ఆ యూదా రాజ్యంలో, ఆ చివరి 5 రాజులకు 40 ఏళ్ల పాటు చెప్తూ వెళ్ళిపోయాడు. ఏ ఒక్కరు కూడా మంచి చెప్పలేదు. అందరికీ హెచ్చరికతో కూడుకున్న ప్రసంగాలే. ఇదిగో రాజా, అయిపోయింది, సర్దేసుకో, అంతే. ఇదిగో రెడీగా ఉండు, వాడు వస్తున్నాడు, బబులోను వస్తున్నాడు, నువ్వు వినట్లేదు, నువ్వు మారట్లేదు, నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ఓడిపోతావు అనగానే వీడు దేశద్రోహి, రాజద్రోహి, చూసావా, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం కూడు తింటూ, ఈ దేశం గాలి తాగుతూ, ఈ దేశం గాలి పీల్చుకుంటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం ఓడిపోద్ది అంటున్నాడు. మరి ఓడిపోయే మ్యాచ్ని ఓడిపోతుంది అనకుండా గెలుస్తాను అలా? ఇప్పుడు మ్యాచ్ ఓడిపోతే అర్థమైపోయిందండి. మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు ఓడిపోతాను చెప్పకపోతే గెలుస్తాను చెప్పాలా? లేదు, అలానే చెప్పాలి. అలా చెప్తారు ఈ దేశభక్తి, లేకపోతే భక్తి లేనట్టు. ఆ రోజు ఇర్మియా విషయంలో అలానే ఇర్మియాను ఇంతగా, అందుకే అంటున్నాడు, భయపడిపోయాడు ఇర్మియాను. ప్రవక్త అనేటప్పటికి భయపడిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, భయపడకు ఇర్మియా, నువ్వు వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఓకే, రాజుల దగ్గరికి. ఆ తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ప్రధానుల దగ్గరకు వెళ్ళాలి, ప్రజల దగ్గరకు వెళ్ళాలి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారిని కూడా హెచ్చరించాలి. అలానే అన్ని దేశాలు ఉన్నాయి చుట్టూ. మీరు ఇర్మియా గ్రంథం 45 తర్వాత మీరు చూడండి, అన్ని దేశాలకు చెప్తుంటాడు ప్రవచనాలన్నీ. ఆ అన్ని దేశాలకు కూడా నువ్వు ప్రవచనం చెప్పాలి. ఇలా ఇంతమందికి ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తగా మీరు నన్ను ఎంచుకుంటున్నారా? నా వయసు ఏంటి, నా అనుభవం ఏంటి, నా జ్ఞానం ఏంటి, అందులో ఈ ప్రజలేంటి, ప్రజల పరిస్థితులు ఏంటో మీకు అంతా తెలిసి పోయిపోయి ఆ తోడేళ్ల మధ్యకు పంపుతున్నావా నన్ను? తేళ్ల మధ్యగా అంటాడు 10వ అధ్యాయం. తేళ్ళు అవి, బ్రహ్మదండి చెట్లు అంటాడు, ముండ్లతో, తేళ్లతో, విష సర్పాలతో కూడుకున్నటువంటి మనిషి స్వభావాలయ్యా అవన్నీ. వాళ్ళ మధ్యలోనికి నన్ను వెళ్ళమంటున్నావా? ఇక మరలా వెళ్ళాడు. చాలా భయంకరమైన అవమానాలు, భయంకరంగా హేళన. స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు అంతా నవ్వుకోవటం ఇర్మియాను చూసి. ఏంటంటే నువ్వు సేవకుడు అయిపోతావా? అలానే మాట్లాడారండి ఇర్మియా గురించి. మీరు తర్వాత చదువుకోండి, మీరు 2, 3, 4 తర్వాత అధ్యాయాలను చదువుతుంటే స్నేహితులు ఎగతాళి చేస్తున్నారట. ఎందుకు? ఒరే, చక్కగా ఉండి యాజగుర్తి చేసుకోక దేవుడు నాకు కనబడ్డాడు, నన్ను సేవకి వెళ్ళిపోమంటున్నాడని నువ్వు సేవకి వెళ్ళిపోతావా? ఇటు ప్రవక్త అయిపోతావా నువ్వు? ఇటు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు చెప్తావా నువ్వు అని చుట్టూ చేరిపోయి కరుస్తున్నారండి ఇర్మియాను. భయంకరమైన సెటైర్లు వేస్తున్నారండి ఇర్మియా గారి మీద. భరిస్తున్నాడు. ఏంటి, ఇంట్లో వాళ్ళు అదే పరిస్థితి, బయటికి వెళ్ళిపోతే ప్రజలు అదే పరిస్థితి, చివరికి స్నేహితులు అనుకున్న వాళ్ళు అదే పరిస్థితి. ఇంకా ఎలా ఉన్నారు అంటే, వీడు ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు చచ్చిపోతాడా, పండగ చేసుకుందామా అన్నట్లుగా ఉన్నారట. మొత్తానికి ఇర్మియా జీవితంలో చాలా చాలా కష్టం. మీరు అంతా చదువుతున్నప్పుడు ఇర్మియాను ఆ దేవుడు కొన్ని ప్రాక్టికల్గా కూడా దేవుడు చెప్తాడు. ఇర్మియా, నువ్వు ఆ కుమ్మరు వాని ఇంటికి వెళ్ళాలి అంటాడు, ఆ కొండ కొనుక్కోవాలంటాడు. ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించి నువ్వు చెప్పాలి ప్రసంగాలు. మరలా ఊరికి చెప్పడానికి వీల్లేదు. వెళ్ళమంటాడు, కొనగొనమంటాడు. ఆ కొనగొనవు కదా, వచ్చే అన్నాడు, వచ్చేసాను, ఏం చేయమంటావు, పగలగొట్టన్నాడు, అంతే. అలా చెప్పి ఇప్పుడు అన్నాడు.
మిమ్మల్ని కూడా అలా పగలగొట్టబోతున్నాను భవిష్యత్తులో. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ప్రభు. నెక్స్ట్ ఏంటి ప్రభు? నువ్వు మార్కెట్కి వెళ్ళన్నాడు. వెళ్ళాను ప్రభు. ఏం కొనుక్కోమంటే ప్రభు? బెల్ట్ కొనుక్కో, ఒకటి బెల్ట్ కొనుక్కో అన్నాడు. కొన్నాను ప్రభు. ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాను ప్రభు. నెక్స్ట్ తీసే అన్నాడు. తీసి ఏం చేయి? అక్కడికి వెళ్ళిపోయేసి ఆ బండసందులో పెట్టు అన్నాడు. పెట్టేసాను ప్రభు అన్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చాడు. 20 అన్నాడు. చెప్పండి ప్రభు అన్నాడు. అక్కడ బెల్ట్ పెట్టా, గుర్తుందా అన్నాడు. గుర్తుంది ప్రభు. మళ్ళీ వెళ్ళన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. బెల్ట్ చూశాను ప్రభు అన్నాడు. ఏముంది? మొత్తం చెదరబట్టి పాడైపోయింది. వీళ్ళు కూడా అలా పాడైపోయారు. అలా పాడైపోతారు. అంటే ఇర్మియా అండి, ఒక్కసారి దేవుడికి మాటిచ్చాడు. మాటిచ్చిన తర్వాత ఎక్కడ కూడా దేవుడికి అవిధేయత చూపించలేదండి. మరొక విషాదకరమైన విషయం ఏంటంటే, ఇర్మియా మంచి యవనంలోకి వచ్చాడు. యవనంలోకి వచ్చిన తర్వాత యవనస్తులకు సహజంగా ఉండే కోరిక ఏంటంటే వివాహం. కల కదండి, చాలా కళ్ళగా అంటుంటారు కదా, నాకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి, వచ్చే అబ్బాయి ఎలా ఉండాలని ఊహల్లో మెడలు కడుతుంటారు కదండి చాలా మంది పిల్లలు యవనస్తులు. అలా పాప ఇర్మియా మరి యవనంలో ఉన్నాడు కదా, పాప ఆయన కూడా అలా అనుకుంటున్నాడు. నాకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, నా భార్య చక్కగా ఉండాలి, భార్య ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఇలా సడన్గా దేవుడు వచ్చేసాడు. ఇర్మియా అన్నాడు, చెప్పండి ప్రభు అన్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? నీకు నో మ్యారేజ్. పెళ్లి లేదు నీకు. మ్యారేజ్ ప్రొహిబిటెడ్. పెళ్లి నీకు నిషేధం. అదేంటి ప్రభువా? అంతే. ఈయనకైనా కానీ నిజంగానండి పెళ్ళొద్దు అన్నాడు, బాగుందండి. ఏజ్కేల్ గారిది మరీ దారుణం. ఏజ్కేల్ గారి చరిత్ర చదువుతున్నప్పుడు ఏజ్కేలు అన్నాడు, చెప్పండి ప్రభు అన్నాడు. ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీకు ఇష్టమైన, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నీకు దూరం చేస్తానంటే ఏమో అనుకున్నాడు. అయితే దూరం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టొద్దు అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి భారీ శవమే కళ్ళ ముందు ఉంది. ఏజ్కేల్ పరిస్థితి మీరు 24 అధ్యాయం చదవండి. ఏజ్కేల్ 24 అధ్యాయంలో చెప్తాడు. అంటే తను ఎంతగానో ప్రేమించిన తన భార్యను ఒక్క దెబ్బతో దేవుడు దూరం చేశాడు. ముందే వార్నింగ్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితులను అంగలార్చడానికి వీల్లేదు, కనీసం కంట్లో నీళ్లు కూడా తిరగొద్దు, ఓన్లీ నిట్టూర్పి విడవాలంతే. ఎలా ఉండే చూసారా జీవితాలు, సేవకుల జీవితాలు అలా ఉంటాయి. మీ కళ్ళ ముందు అందరూ చాలా బాగా కనపడతారు, కార్లు తిరుగుతుంటారు. కార్లు తిరిగితే కనపడుతుంది మీకేమో, కార్లు తిరగడం కనపడుతుంది. కార్లు తిరిగే వాళ్ళకేమో నెల వస్తుంటే ఈఎంఐలు గుర్తొస్తుంటాయి. అది మీకు తెలియదు, కార్లో కూర్చొని మాకు అర్థమవుతుంటుంది. మీకేమో కళ్ళ ముందు వేదిక మీద సూట్లో కనపడుతుంటావు, సూటి వెనకాల పోట్లు బోళ్ళు ఉంటాయి మాకు. ఆ పోట్లే మీకు కనపడవు, మాకు కనపడుతుంటాయి. ఏముందంటే చాలా కలర్ఫుల్గా ఉంటారు సేవకులు అందరూ. మరి అలా ఆ మాత్రం ఉందగా, లేకపోతే మరీ మీ ముందు మరీ బాగోదు కదా. కానీ వెనకాల ఎన్నుంటాయి. చాలా ప్రాబ్లం అండి. మీరు అనుకున్నంత సులువు కాదు సేవ అంటే. ఏ సేవకుడు హ్యాపీగా ఉన్నాడు అనుకుంటున్నారు? ఇక్కడ కూర్చొని ఏ ఒక్క సేవకుడు మీరు కదిలిస్తే బోళ్ళు రోగాలు చెప్తారు, బోళ్ళు అప్పులు చెప్తారు, బోళ్ళు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అందరూ. అయినా ఆ రోజు యాజకుడు ఒక పని చేయాలి, ఏంటంటే కేవలం వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. కానీ ఇది కొత్త నిబంధనలో ఏమంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యాజకులు మనమే అంటాడు. ఆ తర్వాత ప్రవక్తలు లేదా ప్రసంగికులు, వాక్యోపదేశకులుగా కూడా మనమే. అంటే గద్దించే వాళ్ళం మనమే, యాజకత్వం చేసేవాళ్ళం మనమే. మీకోసం ప్రార్థన మేమే చేయాలి, మిమ్మల్ని కాపాడవలసిన, వాక్యం చెప్పి సరిచేయవలసిన బాధ్యత కూడా అంతే. 2 బాధ్యతలు అయిపోయాయి. ఒక బాధ్యతే అలా ఉంటే 2 బాధ్యతలు. ఈరోజు నూతన నిబంధన యాజకత్వంలో అది ఎంత కష్టంతో కూడుకున్నది. హోషే గారి పరిస్థితి మరీ అన్యాయం మనకు అనిపిస్తుంది. అన్యాయం అని అనకూడదు, చాలా దారుణం ఆయన పరిస్థితి అయితే. పాపం హోషేయ అన్నాడు, రా అన్నాడు, చెప్పండి ప్రభా అన్నాడు. ఏం లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవును ప్రభా అన్నాడు. పాప ఎలాంటి అమ్మాయిని చూపిస్తాడు అనుకున్నాడు. వెళ్ళు, పలానా ఆవిడ వ్యభిచారంలో నెంబర్ 1, ఆమెను చేసుకుని రా అన్నాడు. అంతే. నిజమండి, బైబిల్లో ఉన్నవే. వ్యభిచారణ చేసుకో, పిల్లలు కను. మాట్లాడలేదు, లోబడిపోయాడు. అంటే ఎందుకంటే మనుషులు సంతోషపెట్టే ఎవరు ప్రవక్తలు గారు, ఎవరు సేవకులు గారు. బైబిల్ పట్టుకొని నిలబడ్డ మాట్లాడడానికి మైకు ముందుకు వచ్చిందనంటే మిమ్మల్ని గెంతించటం, నవ్వించటానికి కాదండి. మీ మనసుల్లో
ఒక ఆలోచన పుట్టించాలి. మీ మనసుల్లో ఒక భయాన్ని కలిగించాలి. మీ మనసులో దేవుని దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. మీ మనసుల్లో నేను చచ్చిపోతే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఒక బలమైన కోరిక, ఒక నిర్ణయాన్ని మీ మనసుల్లో కలిగించటానికి ప్రతి సేవకుడు ప్రయాసపడతాడు. అలాంటి వాళ్ళే సువార్తికులు, అలాంటి వారి బోధకులు. అందుకే ఇలాంటి వారి కోసం ఇక అదంతా ఆపేసి ఒక్కసారి క్రొత్త నిబంధనలో 1-2 మాటలు చూపించి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక పౌలు గారు మాట్లాడుతూ, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ పత్రిక మీ పైకి నాయకులుగా ఉన్నవారు గురించి మాట్లాడుతూ, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17లో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హెబ్రీలకు చెప్తున్నాడండి. హెబ్రీలు చెప్తున్నాడు అంటే, హెబ్రీలు అంటే సంఘం కాదు. హెబ్రీలు అని అంటే యూదులు. యూదుల్లో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు వారే హెబ్రీలు అంటే. వారికి చెప్తున్నాడు, ఎందుకంటే వారు బ్యాక్ అయిపోయే పొజిషన్లో ఉన్నారు. వచ్చిన శ్రమలు బట్టి, నిందలను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఆ రోమ ప్రభుత్వం వలన వాళ్ళు అనుభవిస్తున్న భయంకరమైన శ్రమలు, అలానే యూదా మత ఛాందసవాదుల వల్ల అనుభవిస్తున్న కష్టాలు, ఇవన్నీ చూసి మరలా వెనక్కి వెళ్ళిపోదాం, మరలా విడిచిపెట్టి వచ్చిన ఆ మతంలోనికి, ఆ ధర్మశాస్త్రం వైపుకు, ఆ యాజకత్వం వైపు మరలా తిరిగి ఆ ప్రవక్తల గ్రంథాలు, ఆ మోషే అటువైపు వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు. అలాంటి సందర్భంలో చెప్తున్న మాటలను బట్టి, ఇందులో ఉన్న మాటలన్నీ కూడా అప్పుడు చెప్తున్నాడు, వద్దు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని మీరు వారికి లోబడండి అన్నాడు. ప్రియులారా, ఈరోజు విశ్వాసులైన వారు అంతా మీకు వాక్యం చెబుతూ మిమ్మల్ని కాస్తున్న వాళ్ళు, నాయకులు, అధ్యక్షులు, పెద్దలు, ఈరోజు ఎవరు లేకున్నా సువార్తికులుగా ఉన్నారు కదా. వారే కదా ఆ బాధ్యతను తీసుకున్నారు. ఈరోజు మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని కాసే బాధ్యత కనుక, మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని కాసేటువంటి వారుగా, ఆ కాపరులుగా వారి మాట మీరు వినండి, వారికి లోబడండి, వారిని దుఃఖపెట్టకండి. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం ఏంటి? మీకు నిష్ప్రయోజనం. ఈరోజు ఉదయం పూట క్లాసులో చెప్పానంటే ఒక విషయం చెప్పాను. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఆ సేవ చేస్తున్న సమయంలో తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ యూరప్లో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి తెస్సలోనిక పట్టణంలో పౌలు గారి మాటలు విని అనేక మంది క్రీస్తు వైపుకు ఆకర్షితులై వస్తుంటే భరించలేని యూదులలో కొందరు మత్సరముతో నిండుకొని పౌలును చంపడానికి ప్రయత్నం చేశారు. పౌలు శీలలు కనబడకపోయేటప్పటికీ చేర్చుకున్నటువంటి యాసోనుని ఈడ్చుకొని వచ్చారు. ఒకవేళ నిజంగా ఆ రోజు పౌలు శీలలు వారి చేతికి చిక్కుంటే, వారికి దొరుకుంటే, ఆ రోజు పౌలు గారి జీవితం అంతటితో ముగిసిపోయేదా? వారు చంపేసేవాళ్ళ? అవునండి, అక్కడ రాయబడిన మాటలు ఏంటంటేనండి, పని పాటలు లేక తిరుగు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. పని పాటలు లేక తిరిగేవాడు తాగుబోతులు, చులాయి, వెతపలు, వాళ్ళకి ఏమి ఉండదు, ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వారి చేతిలో ఆ రోజు వారు పడుంటే, ఆ తర్వాత పౌలు గారు బెరేకి వెళ్ళేవాడు కాదు, ఏథెన్స్కి వెళ్ళేవాడు కాదు, కొరింథీకి వెళ్ళేవాడు కాదు, ఎఫెసుకి వెళ్ళేవాడు కాదు. ఆ తర్వాత ఆసియాలో ఆ సంఘాలు ఏర్పడేవే కావు. విషయం ఏంటి చెప్పనా? ఆ రోజు అక్కడి నుంచి పౌలు గారిని తప్పించింది ఎవరో తెలుసా? తెస్సలోనికలో పౌలు గారి బోధ విని మారిన క్రైస్తవులండి. అంటే పౌలు గారికి వాళ్ళు ఎంత వలయంగా ఉన్నారు చూడండి, పౌలు గారికి వాళ్ళు ఎంత ప్రొటెక్షన్గా ఉన్నారు చూడండి. ఎందుకంటే పౌలు అనేటువంటి సేవకుడు ఉండాలి. ఈ సేవకుడు ఇతను ఉంటే మంచిది, ఇతను ఉంటే సమాజానికి మంచిది, ఇతను ఉంటే అనేక మంది మార్పుకు కారణమవుతాడు. ఆయన
సేమ్ బెరేకు వచ్చాడు. బెరేకు వచ్చినప్పుడు ఈ తెసలోనికలో ఉన్నవారే మళ్ళీ అక్కడికి వచ్చారు. అక్కడ అల్ల చేసిన వాళ్ళే వచ్చి ఇక్కడ కూడా పౌలు గారి కోసం వెతుకుతున్నారు. మరలా బెరేలో ఉన్నటువంటి సహోదరులు పౌలు గారి కోసం ఆలోచించి మరలా ఆయన జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఏథెన్స్లో విడిచిపెట్టి వచ్చేసారండి. ఎందుకంటే సెక్యూరిటీగా వెళ్ళారండి పౌలు గారికి. నాకేమనిపిస్తుంది సందర్భాలను చదువుతున్నప్పుడు, ఆ రోజుల్లో నిజంగానండి పౌలు గారిని కాపాడుకోవాలన్న ఆలోచన ఎంతగా లేకపోతే ఆ రోజు పౌలు గారు అంత ధైర్యంగా ఆయన సేవలోకి వెళ్ళిపోతాడు. అకుల ప్రిస్కిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, వారా నా ప్రాణము కొరకు వారి ప్రాణములు ఇచ్చుటకైనను వారు తెగించారు. పౌలు గారి ప్రాణం కోసం ప్రాణం ఇచ్చే అంత ప్రేమ చూపించారు. గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు, శక్యమైతే మీ కన్ను కూడా నా కోసం మీరు తీసి ఇవ్వగలరు. అలాంటి విశ్వాసం ఇది. అంటే ఆ రోజు నిజంగా సేవకుడైన ఆ అపోస్తుడైనటువంటి పౌలు గారి విషయంలో అలాంటి విశ్వాసులు, అలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారండి. ఎందుకంటే అకుల ప్రిస్కిల్ల కూడా వాక్యం చెప్పగల సంఘం నడిపించారు వాళ్ళు. కానీ మేము మాట్లాడితే ఒక 10 మంది వింటారేమో, మేము మాట్లాడితే ఒక 100 మందిని మార్చగలమేమో. కానీ పౌలు అనేటువంటి ఒక్కడు 1000 మందికి సమాధానం చెప్పగలడు. అందుకే పౌలు గారిని కాపాడుకుందాం, పౌలు గారికి సెక్యూరిటీగా ఉందాం, ప్రొటెక్షన్గా ఉందాం. రోమపత్రిక 16వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే మీకు తెలుసు అనుకుంటాను. రోమపత్రిక 16వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు రెండో ప్రయాణ ముగింపులు రాస్తాడు. ఆ ఉత్తరం రోమీలకు రాస్తున్నప్పుడు ఆయన సేవా జీవితంలో ఆయన కోసం వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఎవరెవరు ఎలా సహాయం చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరి పేర్లు రాస్తుంటాడు అందులో. ఇదిగో నేనే మీకు కనబడుతున్నానేమో తెర ముందు, తెర వెనకకు వీళ్ళందరూ ఉన్నారు. నాకు వాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరి సహకారంతోనే నేను ఇంతగా తిరగగలిగాను, ఇంతగా సేవ చేయగలిగాను అని. ప్లీజ్ మీ సపోర్ట్ సేవకులకు ఎప్పుడు కావాలి. మీ ప్రార్థన అవసరం, మీ ఆర్థిక సహకారం అవసరం. అన్నిటికంటే మీ ప్రొటెక్షన్. ఎవరో ప్రభుత్వాలు కాపాడతారన్న నమ్మకం లేదు మనకు. మీకు తెలుసు ఎలా ఉన్నాయో ప్రభుత్వాల పరిస్థితి. మరి ఈరోజు సేవకులకి ఎవరు? మీరే, మనమే. మనతో పాటు ఉన్న సేవకులకు మనమే. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం మన సేవకులకు ధైర్యాన్ని ఇద్దాం, భరోసానిద్దాం. మీరు వెళ్ళండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటామంటే సేవకుడు ఎంత హ్యాపీగా ఉంటాడు, ఎంత ఆనందంగా ఉంటాడు, ఇంకెంత ధైర్యంగా వెళతాడు, ఎంత ధైర్యంగా సేవ చేస్తాడు, ఎన్ని ఆత్మలు కడతాడు, ఎన్ని సంఘాలను స్థాపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో మీ పిల్లలతో కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాము. కొత్త విషయాలు నేనేమీ చెప్పలేకపోయాను కావచ్చు. కానీ మీ పిల్లలకు మరొక్కసారి వారికి తెలిసిన సంగతులు అయినప్పటికీ జ్ఞాపకం చేయుటకు మీరు ఇచ్చిన ఈ వాక్యానికే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి రెండవ రోజు మా ముందు మీరు మీ కుమారుణ్ణి ద్వారా ఏ మాటలు చెప్పించాలి అని మీరు అనుకుంటున్నారో మేమందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మా అందరి జీవితాలకు అవసరమైన మీ జ్ఞాన సంగతులు మీ కుమారుని ద్వారా మాకు వినిపించండి, నేర్పించండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా నాయన మీ కుమారుడికి మంచి ఆరోగ్యంతో అనేక సంవత్సరాలు మాతో ఉంటూ మాలోని లోపాలను సరిచేస్తూ, హెచ్చరిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ కుమారుణ్ణి మేమంతా కూడా చూసి ఆనందించినట్లుగా కృప చేయమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.